మరి ఇప్పుడు మీరైతే అలా అంటున్నారు కదా! ఇప్పుడు చాలా మందిని చెప్పండి. కేసీఆర్ గారు ఓడిపోవడానికి కారణం నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకపోవడం అని అంటున్నారు. నిజమంటారా అది? నిరుద్యోగాలంటే ఇస్తా అన్నారు కానీ కొన్ని రాలేదు. ఓకే. అంటే కొంతమందికి చాలా మందికి కూడా ఉద్యోగాలు అనేవి రాలేదు. వాళ్ళ వ్యతిరేకతే వాళ్ళ కుటుంబాలను ఎలాగలాగా పెంచుకుంటూ పోయి ఇవాళ కేసీఆర్ గారు ఓడిపోవడానికి కారణమైందని చెప్పి అదొకటి బస్ ఫ్రీ ఇవన్నీ కొన్ని పథకాలు పెట్టారు కాబట్టి కొంచెం. ఇప్పుడు రెండోది వచ్చేటప్పటికి బీఆర్ఎస్ పార్టీ అనేది ఓన్లీ సిటీలో మాత్రమే ఉంది, కానీ పల్లెటూరులో కాంగ్రెస్ ఉందండి. ఎందుకని అంటే పల్లెటూరు జనాలు కేసీఆర్ గారిని నమ్మలేదంటారా? ఎందుకంటే ఇక కొంచెం వేరే వాళ్ళకి ఛాన్స్ ఇద్దామని ఇక 10 సంవత్సరాలు పరిపాలించింది కదా, వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలని ఇక వాళ్ళు ప్రజలు కొంచెం మార్పు కోసం అంతగా ఎక్కువ చూద్దామని కరెక్ట్గా చెప్పిన. అంతేగాని మామూలుగా అయితే కేసీఆర్ మీద పెద్ద వ్యతిరేకత ఏం లేదండి. ఇక ఉన్న మాట వాస్తవం చెప్తున్నా మీకు. ఇప్పుడు కాంగ్రెస్ పరిపాలన అనేది స్టార్ట్ అయింది, ఉచిత పథకాల మీద ఎక్కువ ఫోకస్ చేసుకుంటూ వెళ్తున్నారు కదండి. అంటే ఎక్కువ ఆడవాళ్ళకి ఉచిత పథకాలు 6 గ్యారంటీ హామీల మీద పెట్టుకుంటూ వెళ్తున్నారు. ఇప్పుడు కేసీఆర్ గారు చేసిన తప్పు ఈ ఉద్యోగాలు ఇవ్వకపోవడాలు కొన్ని ఉన్నాయి కదండి. కొన్ని ఉన్నాయి. అదే తప్పు కాంగ్రెస్ వాళ్ళు చేస్తే వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళ గవర్నమెంట్ కూలిపోద్ది అనుకుంటున్నారు. ఇంకా 5 years అయితే కూలిపోయినా 5 years అయితే 5 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఈ ప్రభుత్వం అనేది రేవంత్ రెడ్డి గారు సీఎం కుర్చీ ఎక్కేటప్పుడు చాలా ఇబ్బందులు ఫేస్ చేశారు. మీరు అబ్జర్వ్ చేశారు. రేవంత్ రెడ్డి సీఎం కుర్చీ ఎక్కే ముందు 5-4 పోటీ పడి నేనంటే నేను చాలా మంది ఉప ముఖ్యమంత్రి దానికోసం చాలా డిస్కషన్ జరిగినాయి. కానీ రేవంత్ రెడ్డికి ఎందుకు దక్కిందని అంటారు? ఈయన చాలా కొట్లాడి అది చేసి పిసిసి అధ్యక్షునిగా వచ్చి అది చేసి కొంచెం చేసి కొద్దిగా ప్రజలను కొద్దిగా ముందుకు లాక్కొచ్చాడు. అంటే రేవంత్ రెడ్డి ఇప్పుడు ఈ పరిస్థితిని బట్టి అయితే కరెక్టే. అంటే కాంగ్రెస్ పార్టీ బతుకుండానికి కారణం అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉండేనో, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇక్కడ. అప్పుడు వైఎస్ రాజశేఖర ఉన్నప్పుడే కాంగ్రెస్ వచ్చింది, పరిపాలించాడు. రాజశేఖర రెడ్డి వచ్చినప్పుడు మళ్ళా రైతు బంధు అంటున్నారు, మళ్ళా ఇంద్రమ్మ ఇల్లు, రాజీవ్ గురుకల్ప, మళ్ళా రైతులకు 9 గంటల కరెంట్ ఫ్రీ. ఆయన రాజశేఖర్ కూడా అప్పట్లో రాజశేఖర రెడ్డి పరిపాలన చేసినట్టు ఈయన రేవంత్ రెడ్డి చేస్తారని 5 years అయితే తెలుస్తుంది అంటారు. అంతకంటే ఎక్కువ చెప్పాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి మీద కూడా కొన్ని ఆరోపణలు ఉన్నాయి. ఏంటంటే ఈయన టీడీపీ ఓటు కేసు అది అని చెప్పదామని అది వ్యక్తిగతంగా తీసుకొచ్చానంటారా, లేదా ప్రజలకు మంచి చేయగలడు లేదని చూద్దాం. ఇక 5 years వస్తే 5 సంవత్సరాలు అయితే ఓపిక పట్టాలి. అది మీరైతే ఒక మాటలో చెప్పాలని అంటే ఈ 5 సంవత్సరాల పరిపాలన బాగుంటుంది అనుకుంటారా లేదా? ఇక ఓపిక పడితే మనకు తెలిసిపోతుంది. ఇప్పుడు ఏంటంటే మనం అన్నం వండుతాము, ఇప్పుడు ఉడుకుతుందో అది. అంతకంటే ఎక్కువ చెప్పలేదండి. చెప్పలేము, ఎందుకంటే అట్లా అవగాహన ఏర్పడి ఇవ్వాలి కదా, ఎవరికైనా ఛాన్స్ ఇవ్వాలి. ఇప్పుడు మీరు అడుగుతున్నారు, నేను మాట మరే మాట్లాడలే, మీరెవరు నేనెవరు నేనేంది అని మాట్లాడద్దు. మీరు అడుగుతున్నారు, ఉద్దేశపూర్వంగా అడుగుతలేరు. ఏదో కానీ మీ పార్టీ ఏది నా పార్టీ పెట్టేది కాదు. ఎందుకంటే ప్రజలను సేవ్ చేయాలి, సిస్టమేటిక్ మెయింటైన్ చేయాలి. నేను ఎటు నేను గెలుస్తా, సీట్ మీద కూర్చుంటా, నేను ఇక ఇది చేస్తా అంటే